గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు అశోక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. సో ఈ రోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన అంశాలు చూసుకుంటే V6 వెలుగులో చూసుకోవచ్చు. మనము పాకిస్తాన్ బరితెగింపు అంటూ ఒక ప్రధానమైన హెడ్లైన్ చూసుకోవచ్చు. యుద్ధానికి కాలుదువేలా నిర్ణయాలు, షిమ్లా శాంతి ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటన, సరిహద్దుల్లో యుద్ధ విమానాలు మోహరింపు, అక్కడ ఆర్మీకి సెలవులు క్యాన్సల్, సింధు జలాల అగ్రిమెంట్ రద్దును యాక్టివ్ ఆఫ్ వార్ గా అంటూ కామెంట్స్. టెర్రరిస్టులు పని పట్టేందుకు ఇప్పటికే 5 కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా, అందుకు ప్రతిగా రెచ్చగొట్టేలా పాకిస్తాన్ నిర్ణయాలు, వాఘా బార్డర్ ను మూసివేస్తున్నట్టు వెల్లడి, తమ దేశం నుంచి ఇండియన్స్ వెళ్లిపోవాలనే ఆదేశం, భారత విమానాలను అనుమతించబోమంటూ ప్రకటన, కరాచీ తీరంలో క్షిపణి ప్రయోగాలు, తిప్పి కొట్టేందుకు మన దేశం రెడీ, సి స్క్రీమింగ్ టెస్ట్ సక్సెస్, అక్రమన్ పేరిట సైనిక విన్యాసాలు, అలర్ట్ గా ఉండాలని భారత బల్లగాలకు సందేశము, కేంద్రం మద్దతిస్తామన్న అన్ని పార్టీలు. సో నిన్న గత 3 రోజుల క్రితము కశ్మీర్లో జరిగిన ఘటన ఉందో, ముష్కరులు దాడికి పాల్పడ్డారు. అందులో 26 మంది మన టూరిస్టులు చనిపోయారు. దానికి ప్రతిగా భారత ప్రభుత్వము కీలక నిర్ణయాలు తీసుకుంది. నిన్న ఆల్ పార్టీ మీటింగ్ కూడా నిర్వహించింది. ఆల్ పార్టీ మీటింగ్ లో భారత్ ప్రభుత్వానికి అందరం సహకరిస్తాము, భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుకు సహకరిస్తామంటూ అన్ని పార్టీలు తెలిపాయి. సో ఇప్పటికే భారత ప్రభుత్వము 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తూ నిర్ణయం ప్రధానంగా అది తీసుకుంది. దాని తర్వాత వాఘా బార్డర్ మూసివేస్తూ అదొక నిర్ణయం, వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకున్నట్లు ఒక నిర్ణయము. ఇప్పుడు దేశంలో ఉన్న అయితే సార్క్ వీసాలతో ఉన్న ఎవరైతే పాక్ ప్రజలు ఉన్నారో ఇక్కడ, వాళ్ళంతా 2 రోజులుగా మొత్తం తట్టాబుట్టా చదువుకొని తమ దేశానికి వెళ్ళిపోవాలంటూ మరొక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఢిల్లీలో ఉన్న పాక్ హైకమిషన్ కార్యాలయంలో సిబ్బందిని తగ్గిస్తూ అక్కడ ఒక నిర్ణయం తీసుకుంది. సో దీనికి ధీటుగా సేమ్ యాస్టీస్ గా కాపీ కొడుతూ పాకిస్తాన్ కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానంగా ఏదైతే సిమ్లా ఒప్పందం, సో మనకు చూసుకోవచ్చు. సిమ్లా ఒప్పందం అంటే ప్రధానంగా చూసుకుంటే 1972లో సిమ్లా ఒప్పందం కుదుర్చుకున్నారు. సో అప్పటి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సందర్భంగా బంగ్లాదేశ్, అప్పటి ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తాన్ ఉండే, సో దానిని విడపిస్తూ అప్పట్లో 1971లో వార్ జరిగింది. అప్పుడు భారత్ సంబంధించిన మిలిటరీ, అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండే, అప్పుడు తూర్పు పాకిస్తాన్ ఎప్పుడైతే బంగ్లాదేశ్ గా ఉందో దానికి మద్దతు ఇస్తూ, సో అప్పట్లో పాకిస్తాన్ పై భారత్ గెలిచింది. దాదాపు 90,000 మందిని సైనికులను కూడా వాళ్ళని అరెస్ట్ చేసింది. సో ఆ సందర్భంగా అప్పట్లో 1972లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని, మన భారతదేశం ప్రధాని ఇందిరాగాంధీ శాంతి ఒప్పందం 1917 జూలై 2వ తారీఖు నాడు ఏదైతే సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లాలో ఒక శాంతి ఒప్పందం కుదిరింది. ఆ శాంతి ఒప్పందమే సిమ్లా ఒప్పందం. అంటే ఇరు దేశాలు ఏదైనా యుద్ధ వాతావరణం నెలకొంటే కూర్చొని మాట్లాడుకోవాలి. సో యుద్ధం జరగకుండా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మాత్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాన్నే సిమ్లా ఒప్పందం అంటారు. సో ఎవరు అంటే వేరే దేశస్తులు ఎవరు ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. అంటే ఏదైనా సంస్థ కానీ దేశం కూడా మన ఇరు దేశాల మధ్యలో ఇన్వాల్వ్ కాకుండా ఉండేందుకు ఈ శాంతి ఒప్పందం అనేది, సిమ్లా ఒప్పందం అనేది ఒకటి తీసుకున్నారు. సో దానిని రద్దు చేస్తున్నట్లు ఏదైతే నిన్న పాక్ ప్రకటించింది. సో దాంతో పాటు ఏదైతే విమానాలు, వాయు విమానాలు కానీ మామూలుగా ప్రయాణికులు వెళ్లే విమానాలు కూడా పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండా, సో దాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్ ఒక నిర్ణయం తీసుకుంది. సో పాకిస్తాన్ లో ఉన్న భారతీయులు కూడా త్వరితగతిన పాకిస్తాన్ వీడాలంటూ కూడా మరొక నిర్ణయం తీసుకుంది. సో పాకిస్తాన్ ఇదైతే మనం సింధు జలాలను సంబంధించిన ఒప్పందం రద్దు చేసుకున్న తర్వాత దాని మీద ఒక రియాక్ట్ అయింది. ఇది ఒకలాంటి యాక్టివ్ వార్, అంటే యాక్టివ్ ఆఫ్ వార్ కిందనే వస్తుంది. ఇది కూడా జలాలను అంటే నీళ్లను ఆపడం అంటే కూడా ఒక విధంగా వార్ కిందకే వస్తుందంటూ ఏదైతే పాక్ అభిప్రాయపడింది. అందులో భాగంగానే వాళ్ళు కూడా కొన్ని భారత్ పైన నిషేధాలు విధించారు. సో ఇది ఓవరాల్ గా ఈరోజు ఈ వెలుగులో వచ్చిన వార్త. సో 48 గంటల్లో వెళ్లిపోవాలంటూ కూడా పాకిస్తాన్ అక్కడ ఉన్న భారతీయులకు హెచ్చరించింది. సో తీరని లోకం, సో మొన్న ఎవరైతే చనిపోయారో టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వాళ్ళ చూడొచ్చు, వాళ్ళ డెడ్ బాడీస్ ఇక్కడ జైపూర్ లో నీరజ్ ఉద్వాని భౌతిక గాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య ఆయుషి, టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీకి చెందిన మధుసూదన్ రావు, భౌతిక గాయం వద్ద రోధిస్తున్న ఆయన భార్య, కొడుకు, ఫ్యామిలీ మెంబర్స్. సో ఇది
ఓవరాల్ గా ప్రధానమైన వార్త వెలుగులో వచ్చింది. మరో పక్క చూసుకుంటే ఆ నిన్న అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా అక్కడ కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం, టెర్రరిస్టులను వాళ్ళ వెనుక ఉన్నోళ్లను విడిచిపెట్టం, వాళ్ళ కళ్ళల్లో కూడా ఊహించని విధంగా శిక్షిస్తాం ప్రధాని. పహల్గామ్ అటాక్ తో యావత్ దేశం బాధ కోపంతో రగిలిపోతున్నది. ఇది భారతదేశ పై జరిగిన దాడి. పాక్ లో మిగిలిన ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాల్సిన టైం వచ్చిందంటూ వాక్య. సో నిన్న బీహార్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం అంటే గతంలో పుల్వామా అటాక్ దాడి జరిగిన తర్వాత ఒక భారత్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సో కాబట్టి ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని మాత్రం యావత్ భారత్ ఎదురు చూస్తుంది. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. భూమిన ఎక్కడ దాక్కున్నా కూడా వాళ్ళని పట్టుకొని శిక్షిస్తామంటూ ఒక హెచ్చరిక అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న బీహార్ పర్యటన సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. సో మరో సర్జికల్ స్ట్రైక్ ఉంటుందా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారత్ చాలా సీరియస్ గా ఉంది. సో సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేసుకుందంటే ఈ విషయం మీద ఎంత సీరియస్ గా ఉందో మనం ఒక నిర్ణయానికి రావచ్చు. సో గతంలో కూడా చాలా అటాకులు జరిగాయి. పుల్వామా అటాక్ కానీ భారత్ ఎల్ఓసి దాటి వాళ్ళ సైనికులు లోపలికి వచ్చినప్పుడు కూడా భారత్ ఎప్పుడు ఈ సింధు జలాల ఒప్పందం పైన ఎక్కడ వెనక్కి అంటే అప్పుడు రద్దు చేసుకోలేదు. కానీ ఈ సందర్భంలో మాత్రము ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది అనేది భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మరి రాబోయే రోజుల్లో యుద్ధం వస్తుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే అటు భారత్ బలగాలు కానీ ఇటు పాకిస్తాన్ బలగాలు బార్డర్ లో చేరుకొని అన్ని అంటే అటు ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ కూడా అక్కడ ఉన్న ఆర్మీ అధికారులకు కానీ అక్కడున్న సైనికులకు కానీ సెలవులు రద్దు చేసింది. సో భారత ప్రభుత్వం కూడా యాక్టివ్ గా సరిహద్దుల్లో యుద్ధ విమానాలు కానీ మిగతా ఫోర్స్ను కూడా మోహరించింది. సో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో కూబింగ్ మొదలుపెట్టింది. కొంతమంది టెర్రరిస్టులను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. స్థానికులు ఎవరైతే సహాయం చేశారో టెర్రరిస్టులను వాళ్ళ ఇళ్లను కూడా భారత ప్రభుత్వం కూల్చివేసే ప్రక్రియ సో మొదలుపెట్టింది. సో ఇది ఓవరాల్ గా ఈరోజు వెలుగులో వచ్చిన ప్రధానమైన అంశాలు. సో మరో ప్రధానమైన అంశం చూసుకుంటే నిషేధిత జాబితాలోకి భూదాన్ భూములు. సో గత కొంతకాలంగా భూదాన్ భూముల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఇందులో మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పేర్లు కూడా వచ్చాయి. దాదాపు 60 నుంచి 70 మంది పేర్లు ఇందులో వచ్చాయి. సో నిన్న హైకోర్టు దీనిపైన విచారణ చేపట్టింది, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో భూదాన్ భూములను చేర్చాలంటూ హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు. ఇలాంటి లావాదేవీలకు అనుమతించదని కామెంట్స్. 30 మంది ఐఏఎస్ ఐపీఎస్ వారి కుటుంబ సభ్యులకు నోటీసులు. లిస్టులో ప్రధానంగా నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్, మహేష్ భగవత్, స్వాతి లక్రా, రవి గుప్తా, సోమేష్ భార్య. సో వీళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు. వీళ్ళంతా కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పేర్లున్నాయి. భూదాన్ భూముల హైకోర్టులో కీలక ఆదేశాలు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నెంబర్ 181, 182, 194, 195లోని భూదాన్ భూములు నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు సబ్ రిజిస్ట్రార్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. సో భూదాన్ భూముల అక్రమలో పలువురు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి వచ్చే అవకాశం ఉందని, దీంతో నిషేధిత జాబితాలో చేర్చాలంటూ విచక్షణాధికారంతో ఆదేశిస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. సో దీన్ని ఖచ్చితంగా ఈ భూదాన్ భూములు అయితే ఇప్పుడు స్టే విధించింది. June 2 కూడా ఈ కేసు వాయిదా వేసింది. సో మహేశ్వరం మండలానికి చెందిన బీర్లా మల్లేష్ అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన నిన్న జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గురువారం విచారణ చేపట్టి సో దీన్ని ఈ భూదాన్ వ్యవహారంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు, సో దాన్ని ఆర్డర్ ఇస్తూ ఒక తీర్పు అయితే నిన్న స్పష్టంగా హైకోర్టు ఇచ్చింది. సో ఇందులో చూసుకుంటే ప్రధానమైన ఎవరెవరి పేర్లు ఉన్నాయనుకుంటే ఈ వ్యవహారంలో చాలా మంది పేర్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా చూసుకోవచ్చు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల పాటు వారి కుటుంబ సభ్యులు దాదాపు 36 మంది ఐఏఎస్లు వారి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులు ప్రైవేటు వ్యక్తులు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన అయిన వారిలో ఐపీఎస్లు నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్, రాజశ్రీ షా. సో వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన దాదాపు ఒక
60 నుంచి 70 మందికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. సో ఈ కేసుని జూన్ 12 వరకు హైకోర్టు వాయిదా వేసింది. ఈ భూదాన్ వ్యవహారాల్లో ఎలాంటి లావాదేవీలు జరపకూడదు. సో యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంచాలి. దీని వెనుక భారీ కుట్ర కోణం ఉందంటూ హైకోర్టు ఒక తీర్పునైతే స్పష్టం చేసింది. సో మరో వార్త చూసుకుంటే హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ ఈ రోజు హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ సమ్మిట్ నిర్వహిస్తుంది. ఐసీసీలో నేడు రేపు సదస్సు హాజరు కానున్న 25 దేశాల మంత్రులు, 15 పార్టీ అధ్యక్షులు పాల్గొననున్న ఖర్గే, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ రాష్ట్రానికి పెట్టుబడులకు వేదికగా డిప్యూటీ సీఎం మరో వ్యాఖ్య చేశారు. సో మంత్రి ఉత్తమ్ తో కలిసి ఏర్పాట్లు పరిశీలన. సో నిన్న భారత్ సబ్మిట్ ఏర్పాట్లను పరిశీలిస్తుంది. సో ఫోటోలో చూసుకుంటే శ్రీధర్ బాబు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్. సో రాహుల్ గాంధీ కూడా ఈ సబ్మిట్ కి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. సో మరోపక్క ఇవి వెలుగులో వచ్చిన ప్రధానమైన అంశాలు. సో మరోపక్క ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సో మరో వార్త చూసుకోవచ్చు. అంతమొందించేందుకు ఎంతవరకైనా వెళ్తాము, ఉగ్రవాదుల భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం, పహల్గామ్ హంతకులను వారికి మద్దతు ఇస్తున్న వారిని కలలో కూడా ఊహించినట్లు శిక్షిస్తాం. ఇది పర్యాటకులపైన దాడి మాత్రమే కాదు, భారత్ ఆత్మపై దాడి, శత్రువుల దుస్సాహసం, ఉగ్రవాదులు స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైందంటూ ప్రధాని ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. సో మద్దతు ప్రకటించిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. సో నిన్న పహల్గామ్ లో జరిగిన దాడికి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక హెచ్చరిక అయితే ఇచ్చారు. సో ముఖ్యంగా పాకిస్తాన్ ను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతటి వారు దీనికి మద్దతు ఇస్తున్నారు అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులకు మద్దతు ఇస్తూ పోతుంది. సో వాళ్ళ ఎల్ఓసి బార్డర్ దాటే వాళ్ళు ఇండియాకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పాక్ అధికారులు పాక్ తెలిసే నడుస్తుందంటూ భారత్ దగ్గర ఆధారాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన పూర్తి స్పష్టతగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చూస్తే తెలుస్తోంది. సో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిమ్లా ఒప్పందం నిలిపివేత, భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రతిచర్యలు. పాక్ ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో కీలక నిర్ణయం, వాఘా బార్డర్ మూసివేత, వాణిజ్యం బంద్, వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం కింద తమకు రావాల్సిన నీటిని మళ్లించే యత్నాలు యుద్ధ చర్యగా భావిస్తామంటూ హెచ్చరిక, మన విమానాలు తమ గగనతంలోకి రాకుండా నిషేధం, చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే పాక్ నిర్ణయం ప్రభావం, విమానాల దారి మళ్లింపు, ప్రయాణికులపై మరింత భారం, భారత్ పాక్ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు, MRSMM ను పరీక్షించిన భారత్ నౌకాదళం, అరేబియా జిల్లాల్లో INS విక్రాంత్ మోహరింపు. సో ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా దీనిపైన ఈరోజు ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు. సో 3 బ్యారేజీలు ప్రమాదంలోనే, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా యథాతథంగా పనికిరావు, నష్టం విస్తృతం, సమగ్ర పునరుద్ధరణ రీడిజైన్ చేయాల్సిందే, జియో ఫిజికల్ పరీక్షలు చేయకుండా నిర్మించారు, మేడిగడ్డలో 7వ బ్లాక్ ను పూర్తిగా తొలగించాలి, కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ నాణ్యత లోపాలు, సెకండ్ ఫైల్స్ అమెరికా సరిలేకనే ఇసుక జారింది, భూ పరీక్షలు లేకుండా అన్నారం, కుందిల్లా స్థలాలను మార్పు చేశారు, జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ నిన్న వెల్లడించింది. సో ఏదైతే కాళేశ్వరం విషయానికి వస్తే గత సంవత్సరం ఎలక్షన్స్ ముందు ఈ మేడిగడ్డ దగ్గర ఒకటి బ్యారేజ్ కుంగడం, సో అది కింద సరైన గుంత ఏర్పడడం వల్ల కుంగిపోయిందంటూ ప్రధానంగా జాతీయ డ్యామ్ రక్షణ సేఫ్టీ అథారిటీ ఒక కీలక నివేదిక వెల్లడించింది. సో మొత్తం ఈ 3 మేడిగడ్డ, అన్నారం, సుదిల్లా ఈ 3 పనికిరావు, వీటిని పునర్నిర్మించాల్సిందే, కొన్ని బ్లాక్లు 7 బ్లాక్లు ప్రమాదంలో ఉన్నాయి, వాటిని అంతా నిర్మూలించాలి, పూర్తిగా తొలగించాలంటూ ఒక ప్రధానమైన వార్త చూసుకోవచ్చు. సో ఇవి కుంగడానికి ప్రధానంగా నాణ్యత లేకపోవడము, నిర్మాణ లోపం, అంటే ఇక్కడ కట్టాల్సింది కాకుండా వేరే దగ్గర కట్టాల్సి ఉండే, సో అక్కడ ఎలాంటి ప్రణామాలు అంటే సేఫ్టీ లేకుండా ముందు చూసుకోకుండా అక్కడ ఈ నిర్మాణాలు చేపట్టారు. సో నాణ్యత లోపాలు అంటే అక్కడ జరిగిన పొరపాట్లు చాలా ఉన్నాయి, త్వరగా కట్టడం కానీ, నాణ్యత లోపాలు అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకుండా ఈ 3 ప్రాజెక్టులు కట్టడం వల్ల ఇప్పుడు అవి సందిగ్ధంలో ఉన్నాయి, వాటిని 7 బ్లాకులు కూల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిన్న ఒక నివేదికలో వెల్లడించింది. దీనిపైన అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. సో ఇది ఖచ్చితంగా అవినీతి ప్రాజెక్ట్ అంటూ
కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ఏదైతే కుంగిందో ఇక్కడ చూసుకోవచ్చు. మేడిగడ్డలో పగులు వచ్చిన మన ఫోటో చూసుకోవచ్చు. ఈ పగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సందర్శించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా వదిలేశారు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, ఈ 7 బ్లాక్లను తొలగించి మళ్ళీ పునర్నిర్మిస్తారా లేకపోతే వేరే ప్రత్యామ్నాయం చూస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ ఈ దీనిపైన కాంగ్రెస్ పార్టీ కావాలనే విష ప్రచారం చేస్తుంది. సో ఈ 3 ప్రాజెక్టుల వల్ల దాదాపు ఉత్తర తెలంగాణలో మొత్తం అన్ని జిల్లాలకు సాగునీటు, తాగునీటికి చాలా ఉపయోగపడుతుంది అంటూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కౌంటర్ ఇస్తా ఉన్నారు. సో ఇది ఓవరాల్ గా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన వార్తలు. మరోపక్క ఈనాడులో చూసుకుంటే సో పాకిస్తాన్ పై ముప్పేట దాడి, వీసా సేవలని రద్దు చేసిన భారత్, దౌత్యవేత్తకు సమన్లు, నోటీసు, అటారీ వాఘా సరిహద్దులో తెరుచుకోని గేట్లు, పహల్గాం ముష్కర దాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం, ఉగ్రవాదపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలు కేంద్రం హామీ. సో శోక తప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు, భారత్పై అక్కస్సు వెళ్లగక్కిన పాకిస్తాన్, సిమ్లా ఒప్పందం నిలిపివేత, తమ గగనతలంపై భారతీయ విమానాలు రాకపోకలు నిషేధం. సో ఇది ఒక ఫోటో చూసుకుంటే ఎంత శోక సముద్రంలో ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళ కుటుంబాలు 26 మంది కుటుంబ సభ్యులు, వాళ్ళ సంబంధించిన ఒక తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇలా అందరూ ఎవరో ఒకరిని కోల్పోయిన పరిస్థితి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో వాళ్ళని కాల్చి చంపడం జరిగింది. సో దీనిపైన భారత్ చాలా తీవ్రంగా ఉంది. సో దాన్ని ఎలా పరిగణిస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. సో మరో ప్రధానమైన హెడ్లైన్ చూసుకుంటే మేడిగడ్డ 7వ బ్లాక్ లో పూర్తిగా తొలగించాల్సిందే. సో ఇందాక చెప్పినట్లే 3 బ్యారేజ్లో డిజైన్ల పునఃపరిశీలన అవసరం, డిజైన్ల నిర్మాణం, నాణ్యత, నిర్వహణ లోపాలు, రాష్ట్ర ప్రభుత్వానికి NDSA నివేదిక. సో ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నిన్న ఒక నివేదిక ఇచ్చింది. ఇందులో మేడిగడ్డ, సుందిల్లా, అదేవిధంగా అన్నారం బ్యారేజీలు అనేక లోపాలు ఉన్నాయి. సో దాన్ని డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, సో ప్రతి అంశంలో వైఫల్యం ఉందంటూ నిన్న ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఒక నివేదిక వెల్లడించింది. దానిపైన మరి ఎలా ప్రభుత్వం ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది. సో నిన్న ఒకటి ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా కేటీఆర్ ఇచ్చిన చూసుకోవచ్చు. తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్, తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్, ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారు, ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తున్నారు, 50 రోజులు గడిచిన హామీలు అమలు పై మాట్లాడట్లేదు, భవిష్యత్తులో సంకీర్ణ ప్రభుత్వాలదే, ఫార్ములా ఈ కాళేశ్వరం సహా విచారణలన్నీ కక్ష సాధింపు చర్యలే, ఈనాడుతో ముఖాముఖిలో కేటీఆర్. సో ప్రజల గుండె ధైర్యమే, తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్, తెలంగాణ ప్రజల గుండె ధైర్యమే కేసీఆర్ అంటూ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. నిన్న ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూలో సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సో 500 రోజులు గడిచినా ఇంకా హామీలు నెరవేర్చలేదు, ఎందుకు నెరవేర్చలేదంటే మేము ప్రశ్నిస్తున్నాం. సో ప్రశ్న సందర్భంలోనే మా పైన అనేక కేసులు పెడుతున్నారు. అందులో భాగంగానే ఈ ఫార్ములా రేసు, కాళేశ్వరం సహా విచారణలో అన్ని కక్ష సాధింపులే అన్నట్లు ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో సంకీర్ణ ప్రభుత్వాలదే, అంటే రాష్ట్రంలో మన స్టేట్మెంట్ కేంద్రంలోనా రాష్ట్రంలోనా తెలియదు, కానీ భవిష్యత్తు అంతా సంకీర్ణ ప్రభుత్వాలదే అంటూ, అంటే కేంద్ర ప్రభుత్వంలోనే ఉండొచ్చు దాదాపు భవిష్యత్తు అంతా, అంటే చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కలిపి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా ముందుకేస్తాయంటూ ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. సో హామీల అమలుపై మాట్లాడొద్దా అంటే అంటే దాదాపు ఒక 500 రోజులు కావాల్సింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. సో ఏదైతే 6 గ్యారెంటీల హామీలు ఇంతవరకు అమలు చేయలేదు, కేవలం మాటలు చెప్పి మాత్రమే ప్రభుత్వం నడుపుతున్నారు తప్ప, ఇంకా రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నారు తప్ప అధికార పక్షంలో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడలేదంటూ నిన్న కేటీఆర్ ఈనాడు ఇంటర్వ్యూ ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చట్లేదంటూ ప్రతి నియోజకవర్గంలో ఆందోళన చేస్తుంది. సో ఈ నెల 27వ తారీఖున నాడు ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాలు ఇప్పటికీ ఏర్పాట్లు
జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా కేసీఆర్ గత కొన్ని రోజులుగా అంటే పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆయన పెద్దగా ప్రజల్లోకి రాలేదు. అక్కడక్కడ కేవలం ఆయా ఇంపార్టెంట్ లీడర్లను స్థానిక లీడర్లను కలిసి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసిన దాఖలాలు లేవు. కానీ ఈ రజతోత్సవ సమావేశాలు అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయన రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందనేది కాస్త వేచి చూడాల్సిన అంశంగా ఉంది. ఆయన ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఖచ్చితంగా కాంగ్రెస్ ఏదైతే ప్రజా క్షేత్రంలో విఫలమైందనే దాన్ని మాత్రం గట్టిగా ఆ సభ సందర్భంగా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. సో ఇదొక కీలక విషయం చెప్పుకోవచ్చు. నిన్న మరో విషయం చూసుకుంటే నిన్న దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సో అది అందులో చూసుకుంటే కాస్త ఆసక్తికర సన్నివేశం అని చెప్పుకోవచ్చు. ఆయన క్రైస్తవ సభ ద్వారా రాబోతున్నారనే వ్యాఖ్యల సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ని చూసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా సభకు వస్తే మాత్రము చాలా మంది వెళ్లేందుకు చూసేందుకు ఆయన మాటలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా మాట్లాడతారు, చాలా రోజుల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. సో ఏ విధంగా ఉంటుందని మాత్రం చాలా మంది వేచి చూస్తున్నారు. నేను కూడా వేచి చూస్తున్నాను అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే దానం నాగేందర్ మళ్ళీ కాంగ్రెస్ లోకి అయితే వెళ్ళాడు, బీఆర్ఎస్ లో గెలిచినా కానీ ఆయన స్టేట్మెంట్స్ మాత్రము బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి. మరి ఆయన కాస్త ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడారు. మరోపక్క నిన్న ఆయన మాట్లాడిన మాటలను ఇంకా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఓవరాల్ గా ప్రధానమైన వార్తా పత్రికల్లో వచ్చిన అంశాలు. ప్రధానంగా ఈ రోజు వచ్చిన అంశాల్లో చూసుకుంటే ఒకటి కశ్మీర్ సంబంధించిన భూదాన్ వ్యవహారాలు, అదేవిధంగా ఈరోజు సాయంత్రం హెచ్ఐసిసిలో భారత్ సబ్మిట్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఒక సదస్సు నిర్వహిస్తుంది 2 రోజుల పాటు. సో ఇది ఓవరాల్ గా ఈరోజు ప్రధానమైన అంశాలు.